ఆత్మగా ఉన్న దావీదు తన దేహంతో మాట్లాడుతున్నాడు. ఇది విచిత్రం అండి, ఇది వండర్ అండి. ఇది బైబిల్లో తప్ప పండితుల పాండిత్యంలో కూడా ఇంతటి గొప్ప జ్ఞానం అనేది మీకు దొరకదు. మనిషి అనగానే ఆత్మ, మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను. దేహం కాదు, మనిషి లోపల ఉన్నాడు. అతనే 60-70 సంవత్సరాల తర్వాత ఈ మట్టి దేహాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి తాను వెళ్ళిపోతాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. ఆత్మ అంటేనే మనిషి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక వచనం చూద్దురు కానీ, దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. ఇక్కడికి మళ్ళా వద్దురు కానీ, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదవండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం అర్థం అవ్వాలి అంటే మీరు ఈ భాగం చదవాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను, అడలు చేసుకోండి పేరు, నాకు దానియేలు అని పేరు పెట్టారు కదా, దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఎంత బాగా చెప్పాడు చూసారా. దానియేలను నేను నా దేహములో ఉన్నాను. నేను దానియేలు, నా దేహం దానియేలు కాదు. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. ఈ లోకానికి అంతు చిక్కని సంగతులు చెప్తుంది. దానియేలను నేను నా దేహంలో ఉన్నాను. దేహం దానియేలు కాదు, దేహము లోపల ఉన్న ఆత్మ ఆయన దానియేలు. అలాగే ఈరోజు నేను మాట్లాడుతున్న, నా పేరు శ్రీను అంటారు. నేను నా దేహంలో ఉన్నాను. ఈ దేహం శ్రీను కాదు, దేహంలో ఉన్న ఆత్మ, దానికే పేరు శ్రీను గారండి. గౌతమని అంటున్నారు అనుకోండి. గౌతమని అంటే మీకు పైకి కనపడే ఈ బాహ్య రూపం కాదు, అది ఆయనకి దేవుడు అనుగ్రహించిన తల్లి గర్భంలో దేహం. అది ఆయన లోపల ఉంటాడు. దానియేలు లోపల ఉంటాడు. దావీదు లోపల ఉంటాడు. జాగ్రత్తగా వినండి. దానియేలు లోపల ఉంటాడు, దావీదు లోపల ఉంటాడు. ఈ కేవలం మట్టి తొడిగిది. ఈరోజు ఈ ఈ జ్ఞానం అండి ప్రతిరోజు ప్రతి నిత్యము గనక మన మదిలో గనక మెదలగలిగితే, నేను లోపల ఉన్నాను, ఈ దేహం నాదిగా, ఈ దేహం కేవలం 60-70 సంవత్సరాలకు దేవుడిచ్చింది అని మాత్రం ఇదొక్కటే గుర్తుపెట్టుకుంటానండి, చాలా భక్తిపరుడు అవుతాడు. ఎందుకంటే ఈరోజు మనిషి పాడైపోవడానికి, మనిషి పాపాలు చేయడానికి, మనిషి దేవుడికి విరుద్ధం అయిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే దేహం. ఈ దేహం నాతో పాటు ఉండదు, ఈ దేహం శాశ్వతం కాదు అని ఎవరైతే ఈ భక్తికి వస్తారో, ఇక వాళ్ళలో నుండి నేను ఆత్మని అన్న ఆలోచన, నేను ఆత్మని అన్న భక్తి, నేను ఆత్మని అన్న జ్ఞానం ఎవరికైతే అర్థమైపోయిందో, ఇక వాళ్ళల్లో కోపాలు కానివ్వండి, వాళ్ళల్లో పగలు కానివ్వండి, వాళ్ళల్లో ద్వేషాలు కానివ్వండి, వాళ్ళల్లో ఈ లోక సంబంధమైన ఆశలు కానివ్వండి, లోక సంబంధమైన కోరికలు కానివ్వండి, ఇవేమి కూడా ఉండవంటే టోటల్గా అన్నీ చచ్చిపోతాయండి. ఎందుకు చచ్చిపోతాయంటే, నేను లోపల ఉన్నాను కదా, ఈ దేహం 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోతుంది కదా, నేను వెళ్ళిపోయే నాకు గొడవలు ఎందుకు, వెళ్ళిపోయే నాకు పగలెందుకు? మీరు చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఎంతటి మూర్ఖుడైనా ఇక 3-4 రోజుల్లో చచ్చిపోతాడు అనిపించగా వాడి నోట్లోంచి మాటలు ఏమి వస్తాయి చెప్పండి? ఎలాంటి మాటలు వస్తాయి? ఎవరి మీద పగుందని అంటాడా? కక్ష ఉందని అంటాడా? అప్పటి వరకు మాట్లాడినోడు, అప్పటి వరకు నాకు పగ, అప్పటి వరకు నాకు శత్రువు అన్నవాడిని కూడా, మరే నేను ఎలాగో 3 రోజుల్లో చచ్చిపోతాను కదరా, బ్రతుకున్నంతకాలం మేము కొట్టుకుంటూనే ఉన్నాం, బ్రతుకున్నంతకాలం మేము తిట్టుకుంటూనే ఉన్నాం, చివరిగా వాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది అంటాడా? అంటాడు. ఎందుకంటాడు చెప్పండి? కొద్ది రోజుల్లో వాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఏమండి, ఇది ఈ జ్ఞానం అండి. నేను లోపల ఉన్నాను, ఇది నాకు అమర్చబడిన దేహం. ఈరోజు చూడండి, కులం పేరిట గొడవలు కానివ్వండి, మతం పేరిట గొడవలు కానివ్వండి, ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లనే. ఈరోజు కులం 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 అంటే, కులం దేనికి? దేహానికి కదా. ఆత్మ కులం ఏముంది చెప్పండి? ఆత్మకి ప్రాంత విభేదాలు ఏమున్నాయి చెప్పండి? అది పరలోకం నుండి వచ్చింది, పరలోకానికి వెళ్ళిపోద్ది. ఎటొచ్చి ప్రాబ్లమ్స్ అన్ని దేనికి చెప్పండి? ఇది మా ప్రాంతం, నేను ఇక్కడ పుట్టాను, ఇది నా గడ్డ. ఏది పుట్టింది ఇంతకీ ఇక్కడ?
దేహం పుట్టింది, ఇది నా వంశం, ఇది నా కులం. సినిమా యాక్టర్లో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు, మా బ్లడ్ వేరు మా బీడి వేరు అంటారు. విన్నారా? ఎంత నవ్వు వస్తుంది అంటేనండి వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. బ్లడ్ అట, బ్రీడ్ అట. ఈ బ్లడ్ బ్రీడ్ 60-70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మట్టే. తెలియక, జ్ఞానం లేక మాట్లాడతారు. కానీ దానియేలు ఎంత బాగా చెప్పాడు చూసారా? నాకు కలిగిన దర్శనములు నాకు చాలా మనోవేదన కలిగిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు భూమి మీద మనుషుల పట్ల ఎంత తీవ్రమైన కోపంతో ఉన్నాడో, మనుషుల పట్ల ఎంత వేదన చెందుతున్నాడో దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. అదంతా దేవుడు నాకు చూపించిన తర్వాత మనుషుల పట్ల ఎలాంటి భావజాలంతో దేవుడు ఉన్నాడో నాకు అర్థమైపోయిన తర్వాత నాకు చాలా మనోదుఖం కలుగుతుంది. ఆ మనోదుఖం అంతా ఎవరు అనుభవిస్తున్నారట? 15వ వచనం చదువుదాం. నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహములో నేను దేహం ఒకటి కాదు, నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని. ఇప్పుడు చెప్పండి, దుఃఖం, మనోవేదన దేహానిక ఆత్మక? బాధ దేనికి అనుకుంటున్నారు మీరు? దుఃఖం దేనికి అనుకుంటున్నారు? మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇది దేహం కదండి. ఎవరన్నా ఏమండి ఇలా పోనీ గిల్లితే పెద్దగా అనిపించదాం. ఎవడన్నా పట్టకరట్టుకొచ్చి ఇలా గట్టిగా నొక్కుతున్నాడు అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? నొప్పి, బాధ వస్తుంది కదా. మీకు తెలుసో లేదో, బాధ శరీరానిక ఆత్మక? మరి నొక్కుతున్నది దేన్ని? శరీరాన్ని నొక్కుతుంటే ఆత్మకి ఎందుకు బాధ వస్తుంది? పోనీ మీకు ఇది ఇంకా అర్థమవుదేమో. ఈ పట్టకార పెట్టి ఈ వేలు నొక్కుతున్నారు కదా, చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి వాడు ఏళ్ళు ఎలా అయిపోయి వాడిని ఎలా నొక్కండి అరుస్తాడా? ఎందుకు అరవడు చెప్పండి? వాడు లోపల ఏం లేదు. బాధ, దుఃఖం, వేదన, కన్నీరు అన్ని దేనికి అనుకుంటున్నారు? ఇది ఏమి లేదండి, ఇది టెంపరీ. అసలు ఎంత చెప్పినా ఎలా చెప్పాలో అర్థమవుతుంది ఒక్కొక్కసారి. అసలు ఇది ఏమి లేదు, నథింగ్. ఆత్మ లేకపోతే ఇది ఏమి లేదు, నథింగ్. ఆత్మ లేకపోతే బాధ లేదు, ఆత్మ లేకపోతే కోరికలు లేవు, ఆత్మ లేకపోతే నడక లేదు, ఆత్మ లేకపోతే బిర్యానీ తినాలన్న ఆలోచన లేదు. ఇలా చెప్తే అర్థమవుతుందేమో. ఆత్మ లేకపోతే బంగారం వేసుకోవాలని ఆశ లేదు, ఆత్మ లేకపోతే నేను కార్లు తిరుగుతానని ఆశ లేదు. అసలైంది లేకపోతే ఇది ఒట్టి డమ్మి. కానీ అసలైంది ఆత్మ అయినప్పుడు, ఇది ఒట్టి డమ్మి అయినప్పుడు. కానీ ఈరోజు మనిషి ఆలోచనలన్నీ అసలైన ఆత్మ గురించా, డమ్మి అయిన ఈ దేహం గురించా? దేని గురించి చెప్పండి? తెల్లవారు లేస్తే మనిషి పోరాటాలు, యుద్ధాలు, ఆలోచనలు, ఎవడి పరుగులు, ప్రయాసలు అన్ని సమస్తం కూడా జస్ట్ డమ్మి అయిన ఈ బాడీ గురించే. ఆత్మ వెళ్ళిపోతే ఇది డమ్మి, ఎందుకు పనిచేయదు? ఎవరికి పనిచేయదు, సొంత భార్యకి పనిచేయదు. ఏడుస్తుంది సాయంత్రం వరకు. అందరు రాగానే సాయంత్రం ఏం చెప్తా చెప్పండి? మా ఆయన తీసుకెళ్ళిపోండి. భార్య అంటే చాలా ఇష్టం అంటాడు. నువ్వు నాకు జన్మలకి నువ్వే నా భార్య, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. చచ్చిపోయిన వెంటనే సాయంత్రానికో తర్వాత రోజుకో శ్మశానంలో పడేస్తాడు. కరెక్ట్గా 6 నెలలకి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు 6 నెలలు కూడా ఆగటం లేదు. ఒకప్పుడైతే ఆగేవారు. 6 నెలలు మరీ బాగోదు, వెంటనే పెళ్లి పెట్టేసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో. 6 నెలలు ఆగేవారు ఒకప్పుడు. ఇప్పుడా 3వ నెలకే నువ్వు జన్మలు నువ్వే నా భార్య అన్నాడు. ఆ డైలాగ్స్ అన్ని ఆత్మగా నువ్వు లోపల ఉన్నప్పుడు మాత్రమే నీ శరీరానికి విలువిస్తారు. నువ్వంటే ఇష్టం అంటారు, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటారు, నువ్వే నా జీవితం అంటారు. ఆత్మ నువ్వు లోపల ఉన్నప్పుడే ఈ శరీరానికి విలువ. ఆత్మ ఒక్కసారి బయటకు వచ్చేస్తేనండి దేహం ఒట్టి డమ్మి అండి. ఇది భక్తులందరికీ తెలుసు, ఒక్క మనకే తెలీదు. 103వ కీర్తన మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా అర్థం అవ్వాలి. ఇప్పుడు 103వ కీర్తనకు వచ్చిన తర్వాత దావీదు 103వ కీర్తనకి రండి. ఇప్పుడు దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి? తన దేహంతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న వచనాలు అంటే అలా చదువుకుంటూ వెళ్తే అర్థం అవ్వండి, ఆలోచించాలి బాగా. ఇప్పుడు ఈ 103వ కీర్తనలో దావీదు తాను లోపలుండి తనకి దేవుడిచ్చిన దేహంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా అంటే నా దేహమా దేవుణ్ణి స్తుతించు. దేవుడు పనికి ఎందుకు నువ్వు దూరం అవుతున్నావు? దేహంతో దావీదు మాట్లాడుకున్నాడు. దావీదు దేహంతో మాట్లాడుకుంటున్నాడు.
నేను నిజంగా చెప్తున్నానండి, బాగా ఆలోచించుకోండి ఈ ప్రసంగం వింటున్న వాళ్ళందరూ. మీరెప్పుడైనా మీ దేహంతో మాట్లాడుకుంటారా? నువ్వు సరిగా ప్రార్థన చేయటం లేదు దేహమా అని ఎప్పుడన్నా దేహంతో అన్నారా? నువ్వు సరిగా వాక్యం చదవటం లేదు, ఒకప్పుడు నీలో చాలా భక్తి ఉంది, ఇప్పుడు భక్తి లేదు అని మన దేహంతో మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడైనా? మన దేహం యొక్క భక్తి, మన దేహం యొక్క ఆత్మీయ స్థితి, మన దేహం ఎలాగుంటుంది? దేవుడిలో, దేవుడి పనిలో, పాపపు విషయాలకి దూరంగా ఉండటంలో, భక్తిని పెంచుకోవటంలో, దేవుడి కోసం కష్టపడటంలో నా దేహం ఎలా ఉంటుందని దేహం గురించి ఎవరు మాట్లాడుకుంటారు చెప్పండి? నిజంగానండి, వాళ్ళని ఊరకనే దేవుడు భక్తులు అనలేదండి, ఊరకనే దేవుడు వాళ్ళని వాడుకోలేదండి. వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం చెబితే ఆ సంగతులన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా. సరే, పదే పదే నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా, నా దేహమా. దేవుడు నీకు ఎంత ఇచ్చాడే దేహమా? అసలు దేహంతో దావీదు మాట్లాడుతూ నువ్వు దేవుని స్తుతించాలని ఎందుకంటున్నాడు తెలుసండి? దేహానికి దేవుడిచ్చింది చాలా ఇచ్చాడు. నేను చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. దేహానికి దేవుడు చాలా చేశాడండి. మరి అన్ని మేలును దేవుడి వలన ప్రతిరోజు పొందుకుంటున్న దేహమా నువ్వు దేవుని స్తుతించవా అంటున్నాడు. జాగ్రత్తగా వినండి, మీరు చదువుకున్న మాటలాగే ఉంటాయి అవి, మాకు తెలుసన్న మాటల్లాగే ఉంటాయి అవి. కానీ దాని వెనకాల దేవుడు మనకి నేర్పాలనుకుంటున్న భావం చాలా పెద్దది. ప్రాణంతో ఈ దేహంతో దేవుడు దేహంతో తాను మాట్లాడుకుంటూ నువ్వు దేవుని స్తుతించాలని ఎందుకంటున్నాడు అంటే, దేవుడు ఈ దేహానికి ప్రతిరోజు చాలా మేలులు చేస్తున్నాడండి. అవన్నీ దావీదు గుర్తించాడు. మనం ఎందుకో వాటిని గుర్తించలేకపోయాము. అందుకే దేహాన్ని సరిగా దేవుడికి వాడలేం. దేహం దేవుడి పనిలో సరిగా ఉంటుందా, దేవుడిని ఎప్పుడు స్తుతించే పనిలోనే ఉంటుందానని దేహం విషయంలో మనం అలసత్వం వహిస్తున్నాం. కానీ భక్తులకు అది లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. తర్వాత మాట చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేహానికి దేవుడు ఉపకారాలు చేశాడట. మళ్ళా వినాలి, జాగ్రత్తగా వినాలి. నీ దేహానికి ఆయన చాలా ఉపకారాలు చేస్తున్నాడు. నీ దేహానికి చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు. దేహానికి దేవుడు చేసిన ఉపయోగాలు, ఆయన చేసిన ఉపయోగాలు, ఆయన చేసిన ఉపకారాలలో నువ్వు దేనిని కూడా మర్చిపోకూడదు అన్నాడు. ఏమండి, ఒక మాట అడుగుతాను, దేవుడు దేహానికి ఉపకారాలు చేస్తున్నాడా? ఆలోచిద్దామా? నా దేహానికి దేవుడు ఉపకారం చేస్తున్నాడా? చేస్తున్నాడండి. ఈ ఉపకారం అనగానే చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నారు మీరు. ఆ పద్యం గుర్తు రావాలి మీకు. ఏం పద్యం? అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. చిన్నప్పుడు భలే రాశారండి అది. నాకు ఇది చదువుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. ఉపకారం ఎవరికి చేయాలట? అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అపకారికి కూడా ఉపకారం చేయాలరా, అలా చేసేవాడు గొప్పోడు అన్నాడు. దౌర్భాగ్యం ఏంటి తెలుసంటే, అపకారికే ఉపకారం చేయండి అని సామెతలు పద్యాలు రాస్తే, ఈరోజు దేవుడు ప్రతి నిత్యము దేహానికి ఉపకారాలు చేస్తున్నా తిరిగి దేవుడికి స్తుతి చెల్లించారు. ఉపకారాలు దేవుడికి మనం ఏం చేస్తాం? చేయగలమా? కనీసం స్తుతి, దేవా నా దేహానికి ఇన్ని మేలులు చేస్తున్నారా, మీకు స్తుతులు అనేవాడు ఉన్నాడా చెప్పండి? ఈరోజు ఉన్నాడా? మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. దేహానికి దేవుడు ఉపకారాలు చేస్తున్నాడా? ఒక మాట చెప్పనా, ఆయన ప్రతి నిత్యము మనకి ఉపకారం చేయకపోతే, ఇంకా బాగా ప్రతి క్షణము ఆయన మనకి ఉపకారం చేయకపోతే ఈ దేహం కుప్పకూలిపోతుంది, బ్రతకది. ఇది బైబిల్లో చూద్దాం. దేవుడే అన్నాడు చూడండి ఆ మాట డైరెక్ట్గా. ద్వితీయోపదేశకాండానికి రండి అందరూ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూద్దాం. ఏమండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. అందరు తీసుకోండి, ఇదే చాలా జాగ్రత్త చదువుకోండి. ఒకప్పుడు
మోషే గారు ఆనాడు ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడండి. వీళ్ళ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే నిత్యము తిరుగుబాటు మోషే మీద, అహరోను మీద, దేవుడి మీద. దేవుడు చేసిన మేలులు కానివ్వండి, ఉపకారాలు కానివ్వండి, వెంటనే మర్చిపోయే జనాంగం ఉండి వీళ్ళు. ఎర్ర సముద్రాన్ని చీల్చి ప్రాణాలు ఏమండి నిలబెట్టాడు, అవతలకి దాటించాడు. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు స్తుతులు కొట్టారు, స్తోత్రాలు కొట్టారు. కొద్ది రోజులకి దాన్ని మర్చిపోయారు. పైన మేఘస్తంభం పెట్టి నడిపించాడు, అగ్నిస్తంభం పెట్టి నడిపించాడు. అది చేసినంతకాలం దేవా స్తుతి అంటారు, తర్వాత కొద్ది రోజులకే దాన్ని మర్చిపోతారు. ఇశ్రాయేలు జాతి అనగానేనండి దేవుడిని మర్చిపోవటం, దేవుడు చేసిన మేలులు మర్చిపోవటంలో మొదటి స్థానంలో ఉంటారు వీళ్ళు. వెంటనే మర్చిపోవటంలో. వీళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు మీకు చేసిన వాటిల్లో, దేవుడు మీ పైన చూపుతున్న కృపలో మీరు ప్రాణాలు బ్రతుకున్నాయి అని చెప్పడానికి 24వ వచనంలో మోషే గారి ద్వారా దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 24వ వచనం చూస్తే, మనకి నిత్యము మేలు కలుగుటకై అన్నాడు. చూసారా ఆ పదం? చూసారా ఎలాగుందో? మనకు నిత్యము మేలు కలుగుటకై. దేవుడి వలన మనిషికి ఎప్పుడు అందుతుందట మేలు? నిత్యము అనుందా? నిత్యము అంటే అర్థమైంది చెప్పండి. ప్రతిరోజు దేవుడి వలన మేలు మనకు అందుతుంది. మీకు సంగతి చెప్తాను. సహజంగా క్రైస్తవ్యంలో దేవుడు మాకు మేలు చేశాడండి అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఎప్పుడు అంటారు? ఉద్యోగం వచ్చినప్పుడు వెంటనే వచ్చే మాట ఏంటి చెప్పండి? దేవుడు మాకు మేలు చేశాడు. వ్యాపారం బాగుంది, సక్సెస్ అయ్యారు అనుకోండి, అక్కడ ఏమంటారు? దేవుడు మాకు మేలు చేశాడు. ఏదైనా పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? దేవుడు మాకు మేలు చేశాడు. ఒక మంచి సంబంధం వచ్చి పెళ్లి కుదిరి పెళ్లి బాగా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? దేవుడు మేలు చేశాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు మేలు అనేసరికి ఏదైనా ఒక మంచి కార్యం మన జీవితంలో జరిగితే అదే దేవుడు మేలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అవన్నీ దేవుడు చేసే మేలులే. నీకు తోడుగా ఉండటం, నీ ప్రాణాలను నిలబెట్టడం, నీకు అవసరమైన లోక సంబంధమైన స్థితి విషయంలో దేవుడు నీకు సహాయం చేయటం, అవన్నీ దేవుడు మేలులైతే నిత్యము కూడా అవి మాత్రమే మేలులు కాదు, నిత్యము కూడా నీ జీవితానికి దేవుడు మేలు చేయబట్టి నువ్వు బ్రతుకుతున్నావు అన్నాడు. ఆ పదం చదువుతాను చూడండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు. నిత్యము మేలు కలగడానికి దేవుడు బ్రతికించి ఉంచుతున్నాడట. నిత్యము నీ దేహానికి మేలులు అందించడానికి దేవుడు బ్రతికించి ఉంచుతున్నాడట. బ్రతికించి ఉంచుతున్నాడు. బ్రతికించునట్లు అన్నాడు. చూసారా? బ్రతికించునట్లు అంటే ఈరోజు మనిషి భూమి మీద బ్రతుకున్నాడు అంటే ఆ బ్రతుకున్న వ్యక్తికి ఏమందింది చెప్పండి? దేవుడి మేలు అందటం వల్ల బ్రతుకున్నాడు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను అందుకే ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తాను. నాకు ఈ సన్నిధికి రాగానే ఏమంటే సంఘాన్ని చూడగానే, దేవుడిని చూడగానే నాకు ఒకటి వెంటనే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను సోమవారం నుంచి శనివారం వరకు నేను చేసిన ప్రయాణాలు కానివ్వండి, నేను ఎక్కి దిగిన బస్సులు కానివ్వండి, నేను తిరిగిన కిలోమీటర్లు కానివ్వండి, నా కళ్ళ ముందు జరిగిన రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, నా కళ్ళ ముందు ఆరోగ్య సమస్యలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కానివ్వండి, నేను తిరుగుతున్నప్పుడు ప్రార్థన చేయండి అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో వాళ్ళు చెబుతున్న సమస్యలు కానివ్వండి, ఇవన్నీ నాకు గుర్తొచ్చేస్తాయి. ఈ గొల్లులో ఏడుస్తున్న వాళ్ళు ఉంటారండి సభల్లో, దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని, వాళ్ళ జీవితాలు కృంగిపోయి నాశనం అయిపోయి ఇవన్నీ గుర్తొస్తాయి. సన్నిధికి రాగానే ఏమండి ఇలాగ కళ్ళు మూయంగానే నాకు అవన్నీ గుర్తొస్తాయండి. అందుకే ప్రార్థన మొట్టమొదటిగా నేను వాడే పదం, ఈ వారం అంతా మమ్మల్ని కాపాడారు తండ్రి, బ్రతికించారు, మళ్ళీ సన్నిధిలో కూర్చోబెట్టారు. బ్రతికొండటం మొట్టమొదట దేవుడి వలన మనకు అందుతున్న మేలండి. ప్రాణాలతో నిలబడి దేవుడి సన్నిధిలో కూర్చోవటం ఇది దేవుడు అందిస్తున్న మేలు. చాలా మందికి తెలియదు ఇది మేలు అనగానే ఏవో లోక సంబంధమైన లాభాలు అనుకుంటున్నారు. కాదు, ప్రాణంతో నీ దేహంతో నువ్వు బ్రతికి దేవుడి సన్నిధిలో కూర్చున్నావంటే అది దేవుడు చేసిన మేలు. అది చెప్తున్నాడు అక్కడ. మనకు నిత్యము మేలు కలుగుటకై నేటి వలె ఆయన మనలను బ్రతికించునట్లు. చూసారా? బ్రతికున్నాము అంటే దేవుడు మేలు. ఈ విషయం దావీదుకు అర్థమయ్యి దేహంతో మాట్లాడుతున్నాడు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి? సన్నతించు. నా అంతరంగంలో సమస్తమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరిచిపోకు. అసలు నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఆయన కదా.
ఈరోజు నువ్వు భూమి మీద రంగురంగులు చూస్తున్నావు, ఈ రంగులను అనుభవిస్తున్నావు, ఈ రంగుల లోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే దేవుడు బ్రతికించి నీకు చేసిన మేలు కదా. ఈ రోజు బ్రతికించాడు. నువ్వు తింటున్న తిండా దేవుడు మేలు కదా, నువ్వు పీల్చుకుంటున్న గాలి దేవుడు మేలు కదా, నీకు ఇవ్వబడిన ఆరోగ్యం దేవుడు మేలు కదా, నువ్వు తింటున్న ఆహారం దేవుడు మేలు కాదండి. ఏడు వీటిలో ఏది మనకు అందకపోయినా మనం చచ్చిపోతాం, బ్రతుకుతాం. మీరు చెప్పండి. నీళ్ళు అందటం లేదనుకోండి, ఎన్ని రోజులు బ్రతుకుంటారు చెప్పండి? అంటే నీళ్లు త్రాగుతున్నాము, దేహం నిలబడింది అంటే అది దేవుడి మేలు కదా. మీరు ఆలోచించండి, మేలు కదా. నీళ్లు త్రాగడం దేవుడు మేలు కదా. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఇది మేలేటండి, నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి కదా, మనకు అనిపించదు. ఉగాండా, కెన్యా, ఏమంటే ఆఫ్రికన్ కంట్రీస్లో పడేలా వాళ్ళు నీళ్లు తోడుకోవడానికి 100 కిలోమీటర్లు వెళ్ళి బావిలోనికి దిగిపోయి మురికి నీళ్ళను తోడుకుంటా ఉంటే ఆ నీళ్ళు లేని పరిస్థితి చూస్తే అప్పుడు అనిపిస్తుంది, ఈ నీళ్లు తాగిన వాళ్ళందరికీ నా ప్రాణమా యెహోవాను. నేను శుభ్రంగా 3 పూట్ల స్నానం కదా ఇక్కడ మనకి, వేసిన డ్రెస్ వేసుకోం కదా, వెంటనే ఉతికేయాలి కదా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు చూడండి, మన దేహానికండి దేవుడు భూమి మీద పెట్టిన ఏది అందకపోయినా సరే దేహంలో ఆరోగ్యం అనేది దెబ్బతినేస్తుందండి. దెబ్బతిందా? ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్తాను. దేవుడు ఎంత సూపర్ అవుతుంది చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీళ్లు తాగండి, నీళ్లు తాగండి. మొన్న ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఆ డాక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే కొంచెం ఆలోచింపజేసింది పేషెంట్ని. ఎలా ఆలోచింపజేసిందంటే, ఎవడైనా రోగానికి అంత చెప్పేసిన తర్వాత ఏం రాస్తారు చెప్పండి? 1 నెంబర్ వేసి ఏం రాస్తారు? టాబ్లెట్ నెంబర్ 1, టాబ్లెట్ నెంబర్ 2, టాబ్లెట్ నెంబర్ 3, ఇది కదా రాస్తారు. ఆమె ఏం రాస్తుంది తెలుసా? 1 అని అంకేసింది. మీరు ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. 2 నెంబర్ వేసింది, రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. 3 నెంబర్ వేసింది, మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడు 4 నెంబర్ వేసి టాబ్లెట్ రాసింది. ఇప్పుడు మీకు ఏమర్థం చెప్పండి? ఆవిడ ఇండైరెక్ట్గా ఏం చెప్తుందో తెలుసా? నేను వేసే మందులతో మీ రోగం పోదు, మీరేం చేయాలి? నీళ్లు త్రాగాలి, మంచి పౌష్టికమైన ఆహారం తినాలి, రోజుకి 8 గంటలు కనీసం మీరు నిద్రపోవాలి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీకు నిద్ర ఇచ్చింది డాక్టరా దేవుడా చెప్పండి? చాలా మంది నిద్రపోరండి, ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏవో 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 ఆలోచనలు, వాళ్ళకి ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన, కళ్ళు అలా చూస్తూనే ఉంటాయి, నిద్రపోరు. కొంతమందికి నిద్రపోదామన్నా నిద్ర రాదు. వాళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లమా లేదంటే హెల్త్ ప్రాబ్లమ్సో, కొంతమందికి నిద్ర రాదు. కొంతమందికి నిద్రపోవడానికి పాపం టైం లేదు, నైట్ డ్యూటీలు చేస్తారు. డ్యూటీలో ఉన్నప్పుడు నిద్ర ఎక్కడ చెప్పండి పాపం వాళ్ళకి? కుటుంబం పోషించబడాలంటే నిద్ర మానుకుని అక్కడ ఏం చేయాలి? నైట్ డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ చేశాడు, పగలు నిద్ర వస్తుందా అంటే పగలు రాత్రి వచ్చినంత బాగా నిద్ర వస్తుందా? రాదు. అంటే నిద్ర అనేది మనిషికి పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. నిద్ర లేని మనిషి బ్రతుకుతాడా? ఆరోగ్యం పాడైపోద్ది. అంటే దేహానికి నిద్ర అనేది దొరికి నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు హాయిగా ఉంటున్నావు అంటే దేహానికి నిద్ర రూపంలో దేవుడు చేస్తున్న మేలది కదా. నీళ్లు త్రాగుతున్నావు అంటే నీళ్లు దేవుడి వల్ల జరుగుతున్న మేలు కదా. ఇలా మీకు అనిపించింది ఇది మేలు అని. ఇప్పుడు చెప్తాను నేను, జాతకం వినండి. రోజుకి ఎన్ని నీళ్ళు తాగమంటున్నారు డాక్టర్స్? ఇప్పుడు 3 నుంచి 4 లీటర్లు. మన విషయం మనకు తెలిసిందే కదా. 3 నుంచి 4 లీటర్లు తాగమంటే మనం లీటర్ తాగడమే ఎక్కువ. నీళ్ళు తాగరు చాలా మంది. మొత్తం లోపల ఆర్గాన్స్ అన్నీ ఎండిపోతూ ఉంటాయి. వాటికి కావలసిన పోషకాలు కానీ, విటమిన్స్ కానీ, వాటికి కావాల్సిన నీళ్లు కానీ అందక అవయవాల పనితీరు మార్చుకుంటాయి, అవి సరిగా పనిచేయవు. దానివల్ల రకరకాల రోగాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, జాతకంలో దేవుడు ఎంతో మంచిడు చెప్తాను. నీళ్లు తాగమని నీకు వదిలేశాడు, నువ్వు తాగితే ఆరోగ్యంగా ఉంటావు, తాగకపోతే రోగం వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, గాలి నీకు ఇష్టమైనప్పుడు పీల్చుకొని వదిలేశాడు అనుకోండి దేవుడు. నీళ్లు త్రాగండ్రా అంటే ఎలా మానేసి రోగాలు తెచ్చుకున్నారో, గాలి కూడా మీకు నీళ్లులాగే మీకు ఇష్టం వచ్చినప్పుడు పీల్చుకోండి అని వదిలేసాడు అనుకోండి దేవుడు, మనుషులు ఆరోగ్యంగా ఉండేవారా చచ్చిపోయేవారా? ఎందుకంటే ఈరోజు పనులకు కదండి, ఈ మనిషికి బాగా బిజీ కదా. నీళ్ళు ఎందుకు తాగడంటే బిజీ. అలాగే నీళ్లులాగే గాలి కూడా ఎక్కడో ఒక సిలిండర్లతో నింపి నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా పీల్చుకుంటే గాలి పీల్చుకుంటాడండి మనిషి. టైం ఉందా? అప్పుడు మనిషి ఏమైపోతాడు చెప్పండి? చచ్చిపోతాడు. దేవుడిది ఆలోచించి ఈడు పీల్చుకోడని చెప్పి, దేవుడు ఎంత మంచోడు చెప్తున్నాను, ఈడు ఎలాగో పీల్చుకోడని చెప్పి
ముక్కుకి 2 హోల్స్ పెట్టి ఆ ముక్కు ఎక్కడ ఉంటే అక్కడ గాలి పంపాడు. అంతేనా? గాలి ఉన్న దగ్గర ముక్కు ఎడతారా, ముక్కు ఉన్న దగ్గర గాలి వస్తుందా? బాగా ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? మీరు గాలి ఉన్న దగ్గర మీ ముక్కు ఎట్టరు, మీ ముక్కు ఉన్న దగ్గరికి ఏమొస్తుంది? ఎందుకు వస్తుందంటే మన బతకస్తున్నామని తెలుసు కదా ఆయనకి. వీడు సరిగా పీల్చుకోకపోతే చచ్చిపోతాడు. నీళ్ళు తాగమంటే అలా తాగట్లేదు చూసారా? సరిగా ఆహారం తినట్టు సరిగా తినడం చూసారా? వ్యర్థమైనవి వేస్ట్ వద్దురా అంటే మానేయుడు చూసారా? మనిషి గురించి దేవుడికి తెలుసండి. గాలి విషయంలో కూడా ఇలా పొరపాటు చేస్తే ఎక్కడ చచ్చిపోతాడోనని గాలి మాత్రం ముక్కున్న దగ్గరికి గాలి పట్టుకొచ్చాడు. హాయిగా ఈరోజు మనిషిని బ్రతికిస్తున్నాడు. ఇవన్నీ చిన్నగా కనిపించినా నువ్వు బ్రతకడానికి ప్రధానమైనవి ఇవి. నీళ్లు, గాలి, ఆహారము ఇవన్నీ ప్రధానమైనవి కావా? అదే ఆ రోజు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. నేటి వలె ఆయన మనలను బ్రతికించున్నట్లు. నేడు బ్రతుకున్నాము అంటే ఆయన మేలు, ఆయన కృప. ఇంకా చెప్పనా నేను మీకు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్లు అవుతాయి. మీ ముందున్న బండికి యాక్సిడెంట్ అయిపోయింది, మీరు క్షేమంగా ఉన్నారు. ఇది ఎవరి మేలు చెప్పండి మీకు తెలియకుండా? దేవుని మేలు, దేవుని కాపుదల. దూతను అక్కడ నిన్ను కాపలాగా పెట్టి నిన్ను రక్షించబడి నువ్వు బ్రతికి పట్టకడ్డం, మిగతా వాళ్ళు చచ్చిపోయారు. బ్రతికుండటం మేలండి. మరలా చెప్తున్నాను, బ్రతికుండటం మేలు. బ్రతికించాడంటే మేలు. మొదట ఈ దేహానికి దేవుడు చేసిన మొట్టమొదటి మేలు బ్రతికుండటం. ఆ బ్రతికుండడానికి ఆయన పడుతున్న కష్టం, వర్షాలు కష్టం, గాలి ఆయన కష్టం, మనం తింటున్న ఆహారం ఆయన కష్టం. ఇవన్నీ మనలను బ్రతికించడానికి దేవుడు పడుతున్న కష్టాలు. ఇవన్నీ ఎవరికి తెలుసు? అప్పుడప్పుడు పిల్లల్ని బెదిరిస్తాడు తండ్రి, మాట వినకపోతే కొడుకు, ఒరే నా రెక్కల ముక్కల కష్టం చేసుకుంటే నువ్వు బతుకుతున్నావురా, నువ్వు తిండి తింటున్నావురా, నువ్వు చదువుకుంటున్నావురా, నువ్వు ఉంటున్న ఇల్లు నేను పెట్టిన కష్టం రా. బెదిరిస్తాడు నాన్న కొడుకుని. నా కష్టం నిజమే, అందులో నిజం ఉంది. ఇతను కష్టపడి బట్టి ఆడు హాయిగా ఉన్నాడు. బెదిరిస్తున్నాడు, అధికారం ఉంది అంటున్నాడు, నాకు నా మాట వినాలి నువ్వు అంటున్నాడు. మరి ఈరోజు గాలి నీ కష్టమా, లేకపోతే నీ కొడుకు కష్టమా, మీ నాన్న కష్టమా, మీ తల్లి కష్టమా? అంటే ఎవరి కష్టం కాదు, ఎవరి కష్టం చెప్పండి? అది దేవుడి కష్టం. నీళ్లు దేవుడి కష్టం. వస్తున్న సూర్యుడు బగబగ మండుతూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు. భూమి తిరుగుతుంది, పంటలు పండుతున్నాయి. సమస్తం ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్ లేకుండా జరుగుతున్నాయండి. నేను తీవ్రంగా ఆలోచించిన విషయం ఏంటంటే, దేవుడి విషయంలో మనిషి కనిపెట్టిన ఏదైనా రిపేర్ వస్తుందండి. మీరు చూడండి, సెల్ ఫోన్స్ మామూలు చైనా ఫోన్లు ఉంటాయి, అవి త్వరగా రిపేర్ వస్తాయి. కొంచెం మంచి బ్రాండ్కి వెళ్ళాడు అనుకోండి, శాంసంగ్ కానీ, తర్వాత ఇంకేవో కంపెనీస్ ఉన్నాయి కదండి, వివో కానీ, ఎల్జీ కానీ, ఈ సెల్ ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి, దానికి రిపేర్ వస్తుందా రాదా? వస్తుంది, కానీ కొంచెం లేటుగా వస్తుంది. ఇంకా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంకో బ్రాండ్కి వెళ్తాడు. ఏ బ్రాండ్ చెప్పండి? ఐఫోన్కి వెళ్తాడు, యాపిల్ బ్రాండ్. ఇప్పుడు ఐఫోన్కి, యాపిల్ బ్రాండ్కి రిపేర్ వస్తుందా రాదా? లేటుగా వస్తుంది. రిపేర్ రాక మానదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? ప్రసంగం వింటున్న వాళ్ళు అందరూ ఆలోచించండి. సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుతూ బగబగ మండుతూ ఏమంటే తూర్పు ఉదయిస్తున్నాడు, పడమని అస్తమిస్తున్నాడు, మళ్ళా మార్నింగ్ అయ్యేసరికి తూర్పుకి వచ్చేస్తున్నాడు, తిరుగుతున్నాడు కదా. ఎక్కడైనా సూర్యుడు పనితీరులో రిపేర్స్ వచ్చాయా? వచ్చుంటే మన పరిస్థితి చెప్పండి. వర్షాలు పడటంలో రిపేర్ వచ్చిందా? భూమి తన కక్షలో తాను తిరుగుతుంది, అటు ఇటు జంప్ అవుతుంది. మీకు తెలుసు కదా, కక్ష ఉంది, ప్రతిదానికి కక్ష ఉంది. ఇలా కక్ష మన ఏమంటే భూమి మీద మనకు కూడా కక్షలు వేశారు. ట్రైన్కి, రైలు పట్టాలు ఎప్పుడు పట్టాల మీద వెళ్తుందా? అప్పుడప్పుడు పక్కకి వెళ్తుందా? పక్కకి వెళ్తుంది. ట్రాక్ తప్పింది, కక్ష తప్పింది. మరి దేవుడు భూమికి కక్ష ఇలా తిప్పుతున్నాడు కదా, ఎప్పుడైనా సైడ్ ట్రాక్ అయిందా? రిపేర్లు ఉండవండి. నాకు అసలు వండర్ ఏంటంటే, దేవుడు చేసిన ఏ పనికి రిపేర్స్ ఉండవు. మనిషే వాటిని పాడు చేస్తాడు, అంతే కదా. వీడు పాడు చేయాలి తప్పండి, దేవుడు చేసిన ఏ సిస్టమ్కి రిపేర్ లేదండి. మా కుక్క పిల్లలు పెట్టిందండి. పిల్లలు పెడతానప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు సహజంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయింది అనుకోండి, ఎంత హడావుడి చేస్తారండి. ఇటు అమ్మింటోళ్ళు హడావుడే, అత్తింటోళ్ళు హడావుడే, అసలు కింద పెట్టినవరు, ఆ కాలు పైన పెట్టినవరు. ఒకప్పుడండి ఏదో మెడిసిన్ ఇచ్చి ఇంటి పంపించేవారు, ఇప్పుడు అలా కాదట. మొన్న ఒకటి విని షాక్ అయిపోయింది. ఒక పిల్ల ప్రెగ్నెంట్ అయింది, నాకు తెలిసిన అమ్మాయి. ఆర్గాన్స్ పనితీరు ఎలాగుందో ముందే ఎక్స్రే చేస్తామని చెప్పి 15,000 కట్టించుకున్నారట. కాలు వచ్చింది లేదో చూస్తాం, గుండె వచ్చింది లేదు. ఒరే నువ్వు చూడటం ఎందుకు, వస్తాయి కదా. డాక్టర్స్ అంటే ఇదంతా మెడికల్ మాఫియా. ఇదంతా మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్లలకు జాగ్రత్త, ఇదంతా మెడికల్ మాఫియా.
నీకు అవయవాలు చేసేది దేవుడు. సూపర్గా చేస్తాడు. వీళ్ళు నమ్మకండి, దేవుడు నమ్మండి. మాకు పిల్లలు పుడతారన్నప్పుడు కూడా ఇదే డ్రామా ప్లే చేశారండి. మీది మేనరికమా? అవును. ఏదో ఖచ్చితంగా మీ ఇద్దరు పిల్లలకి ఏదో లోపాలు వస్తాయి, ముందే ఎక్స్రే చేసేద్దాం. నీ ఎక్స్రేలు వద్దు, నువ్వు వద్దు, నోరు పూసుకుని టాబ్లెట్లు రాయి. ఆడు ఎలా పుట్టినా మాకు ఓకే. కుంటోడు పుట్టాడు అనుకో మరీ హ్యాపీ, ఎందుకంటే ఆడు కాలుకు పని లేదు, మేము హ్యాపీగా పెంచుకుంటామని చెప్పాను నేను. గుడ్డోడు పుట్టాడు అనుకోండి హ్యాపీ, ఆడు కళ్ళు లేకుండా పుట్టినా మాకు హ్యాపీ. కళ్ళుతో ఆడు చేయవలసిన పని లేదు, నీకు ఏం తెలియదు, నోరు పూసుకుని టాబ్లెట్లు రాయి. దేవుడు చేసే పనిలో మనుషులు వేలెట్టొచ్చండి. అవయవాల నిర్మాణం ఎవరి పని చెప్పండి? దేవుడు పని. వీడు స్కానింగ్ చేసి ఏం చేస్తాడు చెప్పండి నాకు? అక్కడ బుర్ర పాడైపోయింది. వీడు స్కానింగ్ చేసి ఏం చేస్తాడు? పోనీ కాలు పక్కకు జరిగింది, వీడు ఏమైనా కొంచెం స్ట్రైట్గా జరుగుతాడా? అవుతుంది వీడి వల్ల? మరి అలాంటప్పుడు నోరు మీద నీ స్కానింగ్లు ఎందుకురా? నీకు గుండె అలా ఎదుగుతుంది, కాళ్ళు వస్తున్నాయి లేదా, ఎంత ఉంటాయండి? అసలు ఉన్నదే ఎంత సైజు ఉంటుందండి. దాంట్లో మళ్ళీ చూస్తాడట 15,000 ఎక్స్రేకి. చూసారండి, మోసాలండి ఇవన్నీ, మోసాలు. మెడికల్ మాఫియా ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ. దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ, దేవుడు చేస్తున్నాడు. ఆడపిల్ల ఏమంటే గర్భవతి అనగానే ఇంత హడావుడి చేస్తున్నారు కదండి. కుక్క గర్భవతి అవుతుందండి, అవుదా? ఇది గర్భవతి అనకూడదా? అనొచ్చా? కుక్క గర్భవతి అయింది, మేక గర్భవతి అయింది, ఆవు గర్భవతి అయింది. ఎవడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు చెప్పండి? వాటిని బాగా ఆలోచించండి. ఎవడు హాస్పిటల్కి తీసుకెళ్తాడు? ఎవడు 3వ నెల స్కానింగ్ చేయించాడు? ఎవడు 9వ నెల స్కానింగ్ చేయించాడు? నాకు ఇన్ని రోజులు ఉందండి నిజంగా. మా ఇంట్లో కుక్క గర్భవతి అయిన తర్వాత అర్థమైంది దానికి ఏమీ లేదు, ఏం చేయాలో తెలియక కొంచెం ఆహారం మంచి మంచి ఫుడ్ పెట్టేవాడిని అంతే. పిల్లలు పుట్టేయండి, తెల్లగా సూపర్గా పుట్టే 2 పిల్లలు. ఏం లేదండి అటు సూపర్గా, ఏం లేదు, మందు లేదు, ఎక్స్రే లేదు, స్కానింగ్ లేదు, వేసే తిండిలో కాస్త కొంచెం బెటర్ తిండి పెట్టాం, సూపర్గా పిల్లలు పుట్టాయి. ఇది ఎందుకు చెప్పాను తెలుసండి ఇప్పుడు నేను? ఇది దేవుడి కార్యక్రమం అండి. దాంట్లో రిపేర్లు ఉంటాయా? మేక పిల్లల్ని పెట్టాలి, రిపేర్ ఏముండదు, పిల్లలు మంచి పిల్లల్ని పెడుతుంది. కుక్క పిల్లల్ని పెట్టాలి, రిపేర్లు ఏముండవు, మంచి పిల్లల్ని పెడుతుంది. మనిషి పిల్లల్ని పెట్టాలి, రిపేర్లు ఏముండవు, వీడు మధ్యలో దూరాడు. నేను ఎక్స్రేలు చేసేస్తాను, నేను స్కానింగ్లు చేసేస్తాను, నేను టాబ్లెట్లు వేసేస్తాను, అందుకే మూతొంగర పోయి కన్నొంగర పోయి లొట్టగొల్లతో పడుతున్నారు. అందుకే వీడు మధ్యలో వెళ్ళిపోవడం వల్ల. దేవుడు పని రిపేర్స్ ఉండవండి. ఉన్నాయా? దేవుడు చేసిన ఒక్కటి పాడైపోయిందని చెప్పండి సృష్టిలో. వీడు పాడు చేశాడు తప్ప ఇది పాడైపోయిందని చెప్పండి. ఆకాశం చేశాడు ఎంత బాగుంది, భూమి చేశాడు ఎంత బాగుంది, సెలయర్లు చేశాడు ఎంత బాగుంది, అడవిలో జంతువులు ఎంత బాగున్నాయి. ఇవన్నీ లాంటి దేవుడు పనులండి. ఇవన్నీ కూడా మనిషిని బ్రతికించడానికి దేవుడు చేస్తున్న పనులు. మళ్ళీ చెప్తున్నాను, మనిషిని బ్రతికించడానికి దేవుడు చేస్తున్న పనులు ఇవన్నీ. దేవుడు పని చేస్తే మనిషి బ్రతుకుతున్నాడు. తన ప్రాణంతో దావీదు అదే చెప్పుకుంటున్నాడు, నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు కష్టం కదా. నువ్వు ఈరోజు తిండి తిన్నావంటే రుచికరమైన. ఈరోజు ఏమంటే ఆదివారం అనగానే ఖచ్చితంగా మనం అందరూ వెళ్ళిన తర్వాత ఏం తింటారు చెప్పండి? ఈరోజు మీరంతా నాన్ వెజ్ తింటారు కదా. రోజు తిన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈరోజు ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? మీ మొహంలో తింటున్నప్పుడు మటన్ కూర అండి, చికెన్ కూర అండి, బిర్యానీ అండి, హ్యాపీగా కుటుంబంతో కలుసుకుని కూర్చుని అందరూ ఆనందిస్తూ మటన్ తింటున్నప్పుడు, చికెన్ తింటున్నప్పుడు ఏమంటే అప్పుడైనా దేహంతో మటన్ తింటున్నామంటే దేహం ఆ మటన్ చేసింది దేవుడు, ఒక్కసారి యెహోవాను స్తుతించు అంటారండి ఎవరైనా? అంటారా? ప్రార్థన కూడా ఎంత దారుణంగా చేస్తారంటే ఇలా కళ్ళు మూసి టక్కమని తెలిసేలోపు 3 ముక్కలు లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు ప్రార్థన చేశారు, ఎప్పుడు తినేశారు? చాలా మంది అండి మేము కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు అది తినేస్తూనే ఉంటాడు ఎదురుకుండా. ఎందుకంటే అక్కడ ప్లేట్లో ఉన్నది ఏంటి? సహజంగా మటన్ చూసినా లేకుంటే చికెన్ చూసినా నోట్లోంచి లాలాజారం కారు, ఎక్కువసేపు ఉండలేరు, ప్రార్థనలో కూడా ఉండలేరు. ఆ తింటున్నప్పుడైనా 2 నిమిషాలు ఏం మటన్ వచ్చిందండి దేవా స్తోత్రాలు, మీ కష్టం మీరు మేకం చేయబట్టి. ఎవరండి స్తుతిస్తారు? భక్తులంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని దేవుడు చేస్తున్నాడని ఫీల్ అయ్యి బ్రతికారండి వాళ్ళు. అలా మీరు బ్రతకడం ప్రారంభించండి. ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూడండి. మీరు తింటున్న తిండిలో, పీల్చుకుంటున్న గాలిలో, మీరు వేసుకుంటున్న బట్టల్లో, మీకు వచ్చిన వాహనంలో, మీకు వచ్చిన ఆరోగ్యంలో, మీకున్న స్థితిలో, మీకు వచ్చిన ఉద్యోగంలో, ప్రతి దాంట్లోనూ మీరు దేవుణ్ణి చూడండి. దేవుణ్ణి చూడండి, భక్తులైపోతారండి. అవన్నీ నీకు ఇచ్చి దేవుడు నేను ఏం చేస్తున్నాడట? బ్రతికిస్తున్నాడు. ఇది ఫస్ట్ పార్ట్. 2-3 పార్ట్లు చెప్తాను నేను.